ఇప్పుడు వేసావా ఓటు? వేస్తా. ఎవరికి వేసావు? గుట్ట కింద. గుట్ట కింద వేసావా? పేరు చెప్పు. ఇలా ఆడ కొడుతుండే ఏంటి? ఫోటోకి పోజ్ తర్వాత ఇద్దులే, ముందు ఏదో ఒకటి చెప్పు. భగవంతు ఓటేస్తావా? చేయకూడదు అనుకునే సార్ నేను. ఏం ఎందుకు వేయకూడదు? నేను చచ్చిపోతా ఓటేస్తే. ఎందుకు చచ్చిపోతావు? ఎవరు చెప్పారు? లోకం చెప్పింది, భగవంతుడు. భగవంతుడు చెప్పారా? నీ ఓటు ఎవరికి వేస్తావు? నేను ఓట చెప్పాను, నా ఇష్టం దానికి ఇస్తా. అవునా? సీక్రెటా? అంటే మళ్ళీ మీకు ఎంతకు చెప్పాల్సిన అవసరం లేదు. అవును, లేదు. అందుకే అంటే ఓటైతే వేస్తావు కదా? ఓటు వేస్తా, కానీ నా ఇష్టం దానికి ఇస్తా. మీరు చెప్పిన దానికి వేయను. నేను చెప్పను. ఓటు వేసేదాన్ని కుట్టుకోగా నీకు చెప్పాను ఏది దీనికి వేస్తా అని. నా ఇష్టం దానికి ఇస్తా. అవునా? నా సాగు నేను వస్తా, నీకెందుకు? ఎక్స్క్యూజ్ మీ, నా సాగు నేను వస్తా. మీరు చెప్పండి, ఏ గవర్నమెంట్ వస్తే మీకు ఎందుకు బాగుంటుంది? ఎందుకు అమ్మ మీకు ఎందుకు? మేము ఎక్కడైనా చేస్తాం కానీ మీకు ఎందుకు అని. నీదో బ్యాచ్, ఆ బ్యాచ్ కి నువ్వు టీం లీడరు. ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి, వీళ్ళింట్లోకి జొర్రి. చెప్పండి మీకెందుకు? మామూలుగా అడుగుతున్నాం. మామూలుగా కాదు, మాకు ఆ రోజు ఏ బుద్ధి కొడితే అక్కడ చేస్తాం కానీ ఇవాళ నీకు తెలుసుకొని ఏం చేస్తావు? నువ్వు ఎక్కడ చేస్తావు? నాకేం తెలుసు. నేనా? నాది ఇక్కడ కాదులే తాత. నువ్వు ఎక్కడైనా కూడా అక్కడ కూడా గుర్తులు ఉంటాయి కదమ్మా మీకు. మీరు చెప్పండి తాత. మాకు కళ్ళు కాని రావు, చెవులు పడవు. మాకు 10 రూపాయలు ఎవరు ఇచ్చేటోళ్ళు లేదు. తాత నీ పేరేం పేరు? నా పేరు రామచంద్ర. చెవులు బాగానే పడుతున్నాయి కదా? చిటికలే వాళ్ళ ఇయ్యాల పిల్లలు ఎంత హుషారు ఉంటారు, ఏం కథలు. వాళ్ళ కనుక్కున్నా వాళ్ళ చిటికలే.